హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో మళ్ళీ షాపింగ్ హాల్. నేను ఫుట్వేర్ కలెక్షన్ చూపించాను కదా, ఈరోజు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అనమాట. అండ్ ప్రతిసారి ఏదో ఒక బట్టలు కానీ లేదంటే మేకప్ ఇది కొంచెం రెగ్యులర్ అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం నేను ఫుట్వేర్ అండ్ ఆల్సో హ్యాండ్ బ్యాగ్స్ కాన్సెప్ట్ లాగా వీడియో చేస్తున్నాను అనమాట. సో హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఈరోజు వీడియో అయితే 4 to 5 బ్యాగ్స్ వరకు నేను తీసుకున్నా. ఇవి వచ్చేసి మీకు మ్యాక్సిమం యూజ్ అవ్వచ్చు. అంటే లైక్ నేను అన్నీ ఒకే రకంగా కాకుండా ఒక్కొక్క రకం తీసుకున్నాను అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అన్ని రకాలుగా యూజ్ అవ్వడానికి. సో అవి ఏంటని చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇలాంటివి తీసుకున్నాను అనమాట. ఇది చాలా వరకు మీకు యూజ్ అవుతుంది ఈ టైప్ బ్యాగ్స్ అయితే, ఎందుకంటే ఇవి ట్రావెలింగ్కి బాగుంటాయి అండ్ ఆల్సో ఆఫీస్ వేర్కి బాగుంటాయి, రెగ్యులర్ వేర్కి బాగుంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉందని చూసేద్దాము. సో బ్యాగ్ వచ్చేసి మీకు లోపల స్పేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది, కిందన బేస్ బట్టి మీకు అర్థమైపోతుంది. అండ్ దీనికి స్ట్రాప్స్ అయితే ఇలా ఇచ్చారు అండ్ ఆల్సో పెద్ద స్ట్రాప్స్ కూడా ఇచ్చారు. పక్కన హుక్స్ ఉన్నాయి కదా, అండ్ పెద్ద స్ట్రాప్స్ కూడా ఇలాగ మనం టోట్ బ్యాగ్లో కూడా మనం తగిలించుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు నార్మల్ షోల్డర్ బ్యాగ్లో కూడా ఇది ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. దీనికి 2 జిప్స్ ఉన్నాయి, 3 జిప్స్ ఉన్నాయి మొత్తం. ఇలాగ ఇదొకటి అండ్ ఆల్సో ఇదొకటి. ఇందులోపల మళ్ళీ ఇంకొక లాకర్ జిప్లా ఉంటుంది కదా, అది కూడా ఉంది. అండ్ ఇది ఇంకొకటి అనమాట. సో మొత్తం 3 జిప్లు ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, లెదర్ క్వాలిటీ అంతా కూడా బాగుంది అండ్ రెగ్యులర్ వేర్కి బాగుంటుంది. నాకు తెలిసి ఎక్కువ సామాన్లు మీరు ఎక్కువ ట్రావెలింగ్ అది చేస్తూ ఉంటే కనుక ఇది బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. ప్రైస్ కూడా మంచి ప్రైస్కే వచ్చింది కాబట్టి చక్కగా మీరు ట్రై చేయొచ్చు. సో జిప్ క్వాలిటీ కానీ అండ్ ఆల్సో అండ్ దీనికి ఏంటంటే చిన్న మైనస్ ఏంటంటే మీకు పౌచెస్ ఇచ్చినా సరే ఇక్కడ చిన్నది ఖాళీ వచ్చేస్తుంది అనమాట. లైక్ ఇక్కడ మీరు జిప్ వేసారనుకోండి, ఇక్కడ ఏదైనా చిన్న సామాన్లు అవి పెట్టి జిప్ క్లోజ్ చేస్తే ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, దీనిలోంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం 3 జిప్లు కూడా అలాగే ఉన్నాయి. కంప్లీట్ క్లోజ్ లేవన్నమాట. అంటే ఇక్కడ పైన కంప్లీట్ క్లోజ్ అయితే మీకు మొత్తం సేఫ్ ఉంటుంది. లోపల జిప్ ఇవ్వడం వల్ల ఇక్కడ కొంచెం ఖాళీ వచ్చేసింది. సో అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న బ్యాగ్స్ పెట్టుకొని కొంచెం సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం మంచిగా యూజ్ అవుతుంది అనమాట. లోపల స్పేస్ కూడా చాలా పెద్దదే ఇచ్చారు. సో ఫస్ట్ బ్యాగ్ అయితే ఇది నేనైతే రికమెండ్ చేస్తాను మీకు. చక్కగా ఇది క్వాలిటీ బాగుంది, ఆ ప్రైస్కి అయితే క్వాలిటీ బాగుంది, నేను తీసుకున్నా. సో ఫస్ట్ ఇది. అండ్ యాజ్ యూజువల్గా నేను తెప్పించాను కానీ నాకు ఏవి యూజ్ అవుతాయి అవి ఉంచుకొని నేను మీద రిటర్న్ చేస్తాను. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా, ఇన్ని బ్యాగ్స్ మీరు ఏం చేసుకుంటారు. నా దగ్గర ఆల్రెడీ చాలా బ్యాగ్స్ ఉన్నాయి. నేను నాకు తెలియకుండానే చాలా బ్యాగ్స్ కొంటూ ఉన్నాను అనమాట. నేను చాలామందికి అది తెలీదు. చెప్పులు ఒకటి అండ్ ఆల్సో చెప్పులు కూడా ఓకే, మనం కొంతవరకు కొంటాం, కొంతవరకు ఆపేస్తాం, కానీ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం అసలు తెలియకుండానే కొనేస్తుంటాను. నేను డీమార్ట్లో కూడా అప్పుడప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అలా చూస్తూనే ఉంటాను అనమాట. సో పౌచెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా అన్ని హ్యాండ్ బ్యాగ్స్ కేటగిరీలోకి వస్తే చాలా ఎక్కువ తెలియకుండా కొనేస్తూ ఉంటాం అనమాట. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఈ టైప్ ఒకటి తీసుకున్నా. ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అంటారు కదా, స్లింగ్ బ్యాగ్ లాంటిది తీసుకున్నాను. ఇలా వస్తుంది. ఇది యాక్చువల్గా నేను ఇప్పుడు జ్యువెలరీ స్టోర్ ఓపెన్ చేశాను కదా, సో అక్కడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఓన్లీ ఫోన్స్ అలా పట్టేటట్టు క్యారీ చేద్దామని తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి ఇంకొంచెం లెంత్ వస్తుంది. ఇది కొంచెం పెద్ద స్ట్రాప్, చాలా పెద్దదే వచ్చిందనమాట. మనం స్లింగ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. మొత్తం 3 జిప్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ట్రావెలింగ్ ఏదైనా వెకేషన్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి హ్యాండీగా బాగుంటాయి అనమాట. అంటే లైక్ మీరు ఇక్కడ నుంచి ఏదైనా పెద్ద హ్యాండ్ బ్యాగ్తో వెళ్ళినా సరే అక్కడ లోకల్లో తిరగడానికి ఓన్లీ ఫోన్స్, ఛార్జర్, ఏదైనా చిన్న ఎసెన్షియల్స్ అలా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. మరి పెద్ద బ్యాగ్స్ ఎక్కడికి వెళ్ళినా మనం క్యారీ చేయలేము కదా, అందుకని లోపల ఇలా కవర్స్తో ఉంది, ఫిల్లింగ్తో ఉందన్నమాట. సో ఇది మొత్తం 3 జిప్స్తో ఉంది. ఇది మొత్తం ఎంత కూడా నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది. నేనైతే ఓన్లీ నా స్టోర్ కీస్ అండ్ ఆల్సో హ్యాండ్ బ్యాగ్, ఒక కాంపాక్ట్, ఒక లిప్స్టిక్ అండ్ ఫోన్స్ పట్టుకొని వెళ్తాను. సో దానికైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అది కాకుండా కూడా ఇందులో ఇంకా కొంచెం మేకప్ సామాన్లు కానీ స్కిన్ కేర్ అవి ఏమైనా కూడా ఫిల్ అవుతాయి. సో అందుకని తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, ట్రై చేయండి. జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఆల్సో బ్యాక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది క్లాత్ అనమాట, మీకు అది వూలన్ క్లాత్ లాగా ఉంటుంది చూసారా, ఆ టైప్ అనమాట. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది, కొంచెం రెట్రో టైప్ డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇది నేను ఒక పౌచ్ పెట్టాను, పౌచ్ బదులు ఇది వచ్చిందనమాట. ఇది నాకు నచ్చలేదు. నేను పెట్టిన పౌచ్ అయితే నేను వీలైతే స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, అది పెట్టా. దాని బదులు నాకు ఇది వచ్చిందనమాట. ఇది ఏంటంటే నేను హ్యాండ్ బ్యాగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాగ్ అన్నాను కదా, ఈ బ్యాగ్లో
మేకప్ కానీ లేకపోతే ఛార్జర్స్, ఓన్లీ ఛార్జర్స్, ఇయర్ ఫోన్స్ ఇలాంటివి పెట్టి ఇలాంటి బ్యాగ్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి ఈ పౌచ్ కొన్నా. సో ఈ పౌచ్ ఎందుకో నాకు ఆ డిజైన్ బాగా తీసుకున్నాను, బట్ ఇది వచ్చిందనమాట. ఇది మ్యాక్సిమం రిటర్న్ చేస్తాను ఎందుకంటే కంప్లీట్లీ డిఫరెంట్ వచ్చింది. బట్ క్వాలిటీ అంతా బాగుంది, అంటే మీరు మేకప్ అది మీరు క్యారీ చేయొచ్చు, క్వాలిటీ బాగుందని చూపిస్తున్నాను. బాగుంది కానీ ఎందుకో నాకు ఆ డిజైన్ అది ఆ కలర్ కానీ అది కొంచెం వైబ్రెంట్గా ఉందని తీసుకున్నాను. సో ఇది కొంచెం మాప్ కూడా వచ్చేస్తుంది అనమాట, మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తాం కదా అందుకని. సో నెక్స్ట్ బ్యాగ్ అయితే ఇది. నేను తర్వాత కూడా ఒక ట్రావెల్ బ్యాగ్ తీసుకున్నా. ఇది వచ్చేసి బ్యాగ్ ఇలా వస్తుందన్నమాట, మీకు మేకప్ ఆర్గనైజర్, మేకప్ పౌచ్ అనమాట ఇది. సో ఇది మీకు ఇలా క్లోజ్ అయితే అయిపోతుంది జిప్. దీనిలో ఒకటి స్పెషాలిటీ ఏంటంటే మీకు కింద ఇంకొక జిప్ వస్తుంది ఇలాగా, కింద ఇలా జిప్ వస్తుంది. ఇందులో ఏంటంటే మీరు మేకప్ లిప్స్టిక్స్ కానీ మేకప్ బ్రషెస్ ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది సపరేట్గా వస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఏదైనా అడుగుని పెట్టింది మళ్ళీ ఇలా చేతితో లాక్కోకుండా చక్కగా ఇందులో ఇది సపరేట్గా ఇచ్చారు. సో ఇందులో సపరేట్గా ఇలా పెట్టుకోవచ్చు. నాకైతే ఇది బాగా నచ్చింది. మేకప్ బ్రషెస్ అలా సపరేట్గా, ఆర్ లిప్స్టిక్స్ కానీ ఏదైనా సపరేట్గా ఇలా కొంచెం సెక్షన్స్ వైజ్ కూడా ఉన్నాయి కదా, సో అలా పెట్టేసుకోవచ్చు. అండ్ లోపల కూడా ఇది ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చి నేను దేనికి ఆర్డర్ చేశానంటే, ఇది జస్ట్ నేను మెయిన్ ఊరికి వెళ్తాం కదా పెద్దగా, మేము వెకేషన్స్ కూడా పెద్దగా వెళ్ళిపోయేది ఏం లేదు, ఊరికి వెళ్తాం కాబట్టి అక్కడ మొత్తం అంతా తీసి మళ్ళీ మొత్తం అంతా పెట్టుకోవడం అంటే చాలా మెస్సీ అయిపోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఇది జస్ట్ మనం ఇలా అంటే సరిపోతుంది, ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం లోపల ఊసల్లాగా ఇచ్చారనమాట. జస్ట్ ఇలా పెట్టేసుకుంటే మీకు సంచిలాగా అయిపోతుంది. జస్ట్ మీరు అలా వాడుకొని మళ్ళీ అందులో ప్లేస్ చేసేయచ్చు. అలా నాకు నచ్చిందనమాట. లోపల ఇంకొక జిప్ కూడా ఇచ్చారు అండ్ లోపల ఇంకొక పౌచ్లా కూడా ఇచ్చారనమాట. సో అందువల్ల ఇది తీసుకున్నాను. మీకు ఇది కరెక్ట్ ఇమేజ్ మీకు పక్కనే యాడ్ చేస్తా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. జస్ట్ మీరు ఇలా కొంచెం గట్టిగా అంటే ఇలా మౌత్ ఓపెన్ అవుతుంది చూసారా, ఆ టైప్లో ఓపెన్ అయ్యి ఇలా నించి ఉంటుంది. జస్ట్ మీరు ఇలా తీసుకొని మళ్ళీ ప్లేస్ చేసేసుకోవచ్చు. నార్మల్ అయితే క్లోజ్ అయిపోతాయి కదా, అలా కాకుండా. సో ఇది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ అయితే థిక్ క్వాలిటీ ఉంది. ఇందులో ఈ కలరే ఉంది. నేను జనరల్గా వైట్ అంత ప్రిఫర్ చేయను హ్యాండ్ బ్యాగ్స్లో, ఎందుకంటే చిన్న మరక పడినా సరే పెద్ద మాపులా కనిపిస్తుంది అందువల్ల. సో నెక్స్ట్ అయితే ఇది. మీరు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము, మేకప్ ఎక్కువ యూజ్ చేస్తామంటే ఇలాంటివి బెస్ట్ అనమాట. మేకప్ కానీ చెప్పను కానీ మిగతా వాటికి యూజ్ చేయొచ్చు. నేనైతే మేకప్ స్కిన్ కేర్కి యూజ్ చేస్తాను కాబట్టి. లాస్ట్ బ్యాగ్. హోప్ ఈ వీడియోలో అన్ని బ్యాగ్స్ మీకు యూజ్ అయినా యూజ్ అవ్వకపోయినా ఈ బ్యాగ్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను అంత రికమెండ్ చేస్తాను అనమాట మీకు ఈ బ్యాగ్. చాలా అంటే చాలా బాగుంది బ్యాగ్ అయితే. ఇది కొంచెం డఫల్ బ్యాగ్ లాంటిది అనమాట. సో బ్యాగ్ అయితే మీకు ఫస్ట్ బ్యాగ్ చూసేద్దాం. ఇలా వస్తుంది బ్యాగ్, మీకు ఇలా వస్తుంది. ఇది ట్రావెల్ బ్యాగ్ అనమాట. అంటే లైక్ మేకప్ పౌచ్, మేకప్ బ్యాగ్ కానీ హ్యాండ్ బ్యాగ్ ఇలా కాదు, ట్రావెల్ బ్యాగ్ ఇది కంప్లీట్లీ. ఇది ఏంటంటే మీకు లోపల చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. మీరు 1 day 2 day జర్నీకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ అనమాట. చాలా పెద్ద స్పేస్ ఉంది లోపల అయితే. అండ్ దీనికి మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే చాలా ఎక్కువ సెక్షన్స్ ఇచ్చారు. అండ్ ఇది ఏంటంటే మీరు బ్యాగ్ ఎలా తగిలించుకోవచ్చు అంటే, మీరు సూట్ కేస్ పెడతారు కదా, సూట్ కేస్కి మళ్ళీ ఒక పైన మనం ఇలా ప్లేస్ చేస్తాం కదా, ఇలాగా సూట్ కేస్ది మీకు ఆ స్టాండ్ ఉంటుంది కదా, అది లోపలికి ఇలా దూరిపోతుంది. సో దానికి ఇలా తగిలించేయచ్చు అనమాట. సో మీరు సూట్ కేస్తో పాటు ఎక్స్ట్రా బ్యాగ్ ఏమైనా పెట్టుకుంటారు కదా వెకేషన్కి వెళ్ళేటప్పుడు, దాని కింద యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీనికి చాలా ఎక్కువ సెక్షన్స్ ఇచ్చారు, అంటే లైక్ జిప్స్ అవి ఇచ్చారనమాట. మీరు ఇక్కడ పైన చూస్తే ఇది మంచి కలర్ఫుల్ బ్యాగ్, మంచిగా వాడుకోలే కానీ. అండ్ బట్ ఇలాంటి బ్యాగ్స్ మీరు పర్చేస్ చేసినప్పుడు మేక్ షూర్ మీరు కుట్లు వేయించుకోండి. అంటే కుట్ల మీద కుట్లు వేస్తారు కదా, లైక్ ఇప్పుడు నార్మల్ రోడ్ సైడ్ స్టిచ్చింగ్ ఇది చేస్తారు కదా వాళ్ళ చేత కానీ, లేదంటే చెప్పులు కుట్టే వాళ్ళు కూడా కుట్ల మీద కుట్లు వేయమంటే వేస్తారు. బ్యాగ్స్ సపరేట్గా బ్యాగ్స్ వాళ్ళు కూడా కుట్ల మీద కుట్లు వేస్తారు కదా, అలా ఒక స్టిచ్ మొత్తం బ్యాగ్ అంతా ఒక స్టిచ్ వేయించేసేయండి. అలా అయితే లాంగ్ వస్తుంది. ఎందుకంటే ఇంత ఫ్యాన్సీగా కనిపించే బ్యాగ్స్ కొంచెం అంతో ఇంతో బరువు క్యారీ చేయలేక కొంచెం చిరిగిపోతాయి అనమాట తొందరగా. అందువల్ల కొంచెం ఫ్యాన్సీగా మంచిగా కనిపిస్తాయి కదా, సో అందువల్ల అనమాట. సో ఇది ఒక జిప్ అండ్ ఇదొక జిప్. అండ్ ఇక్కడ చిన్న ఇలా చిన్నవేవో ఇచ్చారు. అండ్ ఈ లోపల కూడా ఇంకొక జిప్ ఉంది. అండ్ ఇందులో కూడా ఫోన్ పౌచ్ లాంటిది అనమాట ఇది. అండ్ ఇది దేనికి పర్ఫెక్ట్ అంటే జిమ్కి వెళ్తారు కదా,
వాళ్ళకి బాగుంటుంది, ఆర్ ఎల్స్ మీరు ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది అంతే, నేనైతే అదే అనుకుంటున్నాను. సో దీనికి పెద్ద స్ట్రాప్ వచ్చింది, దీన్ని మనం ఇలా తగిలించుకోవడానికి ఆర్ ఎల్స్ చేతితో పట్టుకోవడానికి కూడా మనం ఇలా పట్టుకోవచ్చు. దీనికి ఇలా ఉంది చక్కగా, మనం సపోర్టివ్గా హ్యాండిల్ కూడా ఉంది. అండ్ వెనకతలు కూడా ఇంకో జిప్ ఉంది. అండ్ సైడ్ కూడా ఇలా పాకెట్స్ ఉన్నాయన్నమాట, మీరు వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా సైడ్ కూడా ఇలా జిప్స్ ఉన్నాయి. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే అనకాపల్లి వెళ్ళేటప్పుడు నాకు అంతగా సరిపోదు అనకాపల్లి వెళ్ళేటప్పుడు అయితే, ఎందుకంటే అనకాపల్లి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం సూట్ కేసే పట్టుకెళ్తా. సో ఏదైనా వెకేషన్స్కి ఏమైనా చిన్న చిన్న వాటికి వెళ్ళడానికి మాత్రం యూజ్ అవుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ బ్యాగ్. సో ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇది జిప్ క్లోజ్ చేస్తే మాత్రం ఇలా క్లోజ్ అవుతుంది, ఇలా మొత్తం బ్యాగ్ అయితే ఇది. సో ఇందాక నేను లాస్ట్ బ్యాగ్ అని చెప్పాను కదా, అది కాదు లాస్ట్ ఈ బ్యాగ్ అనమాట, నేను మర్చిపోయాను చూపించడం. సో ఇది నెక్స్ట్ బ్యాగ్. ఇదేంటంటే మీకు హ్యాండ్ బ్యాగ్కి స్లింగ్ బ్యాగ్కి మధ్యలో ఉంటుంది. సో ఇది ఇలా ఓపెన్ చేస్తే మీకు బ్యాగ్ అయితే ఇలా వస్తుంది. 3 జిప్లు ఉంటాయి, 3 సెక్షన్స్ ఉంటాయి. ఇదొకటి. ఇది క్వాలిటీ నేను అనుకున్నంత దీనిలో రాలేదు, అంటే నేనైతే ఈ టైప్ క్వాలిటీ వస్తుంది అనుకున్నా. నాకైతే ఈ క్వాలిటీయే చాలా బాగా నచ్చింది. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఇదంతా క్వాలిటీ అనిపించలేదు. లైక్ ఇది కొంచెం క్లాత్ కూడా కొంచెం రేయాన్ క్లాత్ ఉంటుంది చూసారా, ఆ టైప్ క్లాత్ అనమాట. చూడడానికి నాకు ఇమేజ్లో నాకు చాలా బాగా అనిపించింది. లైక్ ఒక అంటే పర్ఫెక్ట్గా నించుంటుంది, హోల్డ్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఇది కొంచెం క్రష్ అయిపోతుంది అనమాట. స్లింగ్ అయితే ఇలా వచ్చింది. నేను మీకు ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి, ఇమేజ్ యాడ్ చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది ఏ టైప్ వస్తుంది ఏంటనేది. బట్ లోపలైతే స్పేషియస్గానే ఉంది, మొత్తం 2 జిప్లు అయితే స్పేషియస్గానే ఉన్నాయి. లోపల ఇంకొక జిప్ ఉంది సేఫ్టీ ఇది. అండ్ ఇది ముందుది కూడా ఇలా వచ్చింది, ముందు జిప్ కూడా. అండ్ నాకు తెలిసినంత వరకు దీని మీద నేను రికమెండ్ చేసేది అయితే ఇదే బెస్ట్ అనమాట. స్లింగ్ బ్యాగ్లో బాగుంటుంది. అండ్ క్వాలిటీ పరంగా అయితే ఇదే బాగుంది. మీరు రెగ్యులర్గా ఓకే పర్లేదు అని అనుకుంటే మాత్రం నేను రెండింటి ప్రైస్ నేను మీకు స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇది క్వాలిటీ అంటే స్టైల్గానే ఉంది, కానీ క్వాలిటీ ఎందుకో నాకు క్లాత్ నచ్చలేదు, ఇది అంత క్లాత్లో లేదనమాట. సో 2 స్లింగ్ బ్యాగ్సే. సో దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఫ్రమ్ అమెజాన్. నేను వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మీకు ఈ బ్యాగ్స్లో ఏది బాగా నచ్చిందనేది కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. నిన్న కూడా చెప్పుల్లో ఏది బాగా నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయమని చెప్పాను, ఎవ్వరు షేర్ చేయలే. వెనకతలు కర్టైన్స్ ఎక్కడి నుంచి కొన్నారని చెప్పేసి అడిగారు అనమాట. కర్టైన్స్ కూడా నేను అమెజాన్ నుంచి కొనుక్కున్నా, లాస్ట్ టైం ఇప్పుడు పర్చేస్ చేశాను అనమాట. సో కాకపోతే ఈ కర్టైన్స్ వచ్చేసి చాలా మంచి క్వాలిటీ, కొంచెం లిటిల్ బిట్ ప్రైజీ ఉంటుంది. బట్ ఇవేంటంటే నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను ప్రతిసారి, వాషింగ్ మిషన్లో అసలు వేయను అనమాట. కొంచెం డెలికేట్గా ఉంటుంది, కాటన్ మెటీరియల్ అనమాట, ప్యూర్ కాటన్ ఖద్దర్ మెటీరియల్ అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మారుస్తూ ఉంటాను, 2 సెట్లు ఉంటాయి అనమాట. ఇది ఒక సెట్, ఇంకొక నార్మల్ డిమార్ట్లో వాటిలో ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట. ఏమైనా ఫెస్టివల్స్కి అలా ఇవి వేస్తూ ఉంటాను, ఆర్ఎల్స్ మారుస్తూ ఉంటాను అనమాట. సో అది బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ బాగుంది కదా అని ఇక్కడ కూర్చొని వీడియో చేస్తాను. నార్మల్గా అయితే కింద కూర్చొని చేసేదాన్ని ఇంతకుముందు వీడియోస్. సో కర్టెన్స్, వీలైతే కర్టెన్స్ లింక్ కూడా నేను అవైలబుల్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీటి లింక్స్తో పాటు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. రేపు సూపర్ లాగ్తో కలుద్దాం, బాయ్.